ద్రోణి ఉపరితల ఆవర్తనంతో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాస్తవానికి ఉదయం స్టేట్ హెడ్ క్వార్టర్ విషయానికి వస్తే కనుక ఇటు సికింద్రాబాద్ ఇటు హైదరాబాద్ విషయానికి వస్తే కనుక ఉదయం నుంచి మేఘావృతంగా ఉన్నటువంటి వాతావరణం ఒక్కసారిగా మధ్యాహ్నం నుంచి పరిస్థితి మారిపోయింది. చినుకుగా పడి ఒక్కసారిగా భారీ వర్షం తలెత్తడంతో నగరవాసులంతా కూడా బింబిలెత్తిపోయినటువంటి పరిస్థితి. పలు చోట్ల లోతట్టు ప్రాంతాలు కూడా నీట మురిగినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. ప్రస్తుతం మనం ఇప్పుడు తెలంగాణ సెక్రటేరియట్ ఎదుర్కొన్నటువంటి ఫ్లైఓవర్ మీద ఉన్నాం. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే కనుక ఎక్కడికక్కడ వాహనదారులు కావచ్చు త్వరితగతిన తమ గమ్యస్థానాలు చేరుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రస్తుతం మనం ఆ విజువల్స్ చూస్తున్నాం. మరొక వైపు మార్నింగ్ ఆఫీస్ సెషన్స్కి వెళ్ళిన వాళ్ళు ఆల్రెడీ మనం చూసే ఉంటాం. ఆల్రెడీ ఈవినింగ్ కావస్తోంది. సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చే క్రమంలో వాళ్ళు ఎలా వస్తారనుకునే టైంలో ఇటు ఎక్కడికక్కడ బైక్లన్నీ కూడా పార్క్ చేసి మెట్రోని కూడా ఉపయోగించుకునే పరిస్థితి కూడా తెలుస్తుంది. సో ఈ క్రమంలో మెట్రో స్టేషన్స్ కూడా కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రాజధాని నగరం హైదరాబాద్తో పాటు పలు జిల్లాల్లో బుధవారం మధ్యాహ్నం నుంచి ఎదురుగాలు పిడుగులతో కూడిన వానలు పడుతున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం రెయిన్ అలర్ట్ కూడా జారీ చేసింది. ఉపరితల ద్రోణి ఉదయం నుంచి హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాలు మేఘాలు కమ్ముకోగా మధ్యాహ్నం నుంచి పలు చోట్ల ఈదురుగాలులతో వర్షం కురుస్తోంది. కొన్ని చోట్ల చిరుజల్లు, మరికొన్ని చోట్ల ఓ మోస్తరు వాన పడుతోంది. మలక్పేట, నాంపల్లి, చార్మినార్, దిల్సుఖ్ నగర్, కోటి, రామంతపూర్, అబీడ్, సంబర్పేట్ ఇలా తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఖైరతాబాద్, లకిడి కపూల్, రాజ్భవన్, ట్యాంక్ బండ్ సమీపంలో స్వల్ప వర్షంతో మొదలై జడివానగా మారింది. నగర శివారు ప్రాంతాల్లో పలు చోట్ల చిరుజల్లు పడుతున్నాయి. మరికొన్ని గంటల్లో జంట నగరాల వ్యాప్తంగా పూర్తి స్థాయిలో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. అలాగే రాత్రి సమయంలో హైదరాబాద్లో తీవ్రమైన తుఫాను వచ్చే అవకాశం ఉందని కూడా హెచ్చరించింది. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ కూడా అప్రమత్తమైంది. సాయంత్రం పనులు ముగించుకుని వెళ్లే వాళ్ళను అప్రమత్తం చేస్తోంది. మ్యాన్ హోల్స్ అలాగే కరెంట్ పోల్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని నగర ప్రజలకు సూచించింది. మరొక వైపు తెలంగాణ వ్యాప్తంగా ఇటువంటి భారీ వర్షాలు నెలకొన్నటువంటి నేపథ్యాన మరోవైపు ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో సుమారుగా 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం లేకపోలేదన్నది ఐఎండీ సూచనగా తెలుస్తోంది. సో ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా అధికారులతో కూడా సమీక్ష సమావేశాలు జరిపి ఎక్కడికక్కడ తీవ్రమైనటువంటి ప్రాంతాలకి ముందస్తు అలర్ట్ కూడా జారీ చేశారు. అధికారులను కూడా ఎప్పటికప్పుడు ఆయన సమీక్షిస్తూ ఉన్నారు. లోతట్టు ప్రాంత ప్రజల్ని ఎప్పటికప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలంటూ కూడా ఆదేశాలు కూడా జారీ చేయాలంటూ కూడా ఆయన ఉన్నత స్థాయి సమీక్షలు కూడా తెలిపినటువంటి పరిస్థితి. మరోవైపు ఖరీఫ్ ఆల్రెడీ జరుగుతోంది. ఇంకా రబీ కూడా పంటకు సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో సో ఈ క్రమంలో పంట చేతికి అందించే సమయాన్న సో ఇటువంటి దీనికి సంబంధించి కూడా వ్యవసాయ అధికారులతో కూడా ఆయన సమీక్షలు కూడా జరిపిన విషయం కూడా బుధవారం సచివాలయం వేదికగా చోటు చేసుకున్నటువంటి మాట వాస్తవం. సో ఏదేమైనా సరే ఇంకా నైరుతి ఋతుపవనాలు జూన్ నెలలో వస్తాయనుకున్నటువంటి నైరుతి ఋతుపవనాలు ముందుగానే పలకరించాయనంటే కనుక ఖచ్చితంగా తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు పడుతున్నటువంటి భారీ వర్షాలే ఒక ముఖ్యమైనటువంటి సూచికగా మనం చెప్పవచ్చు. కెమెరామెన్ సతీష్తో రాధాకృష్ణ, తొలి వెలుగు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.